వన్ టూ త్రీ స్టార్ట్. నిష్ఠా ట్రైనింగ్లో భాగంగా మాడ్యూల్ 6కి పోర్ట్ఫోలియో యాక్టివిటీని తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలామంది నా వీడియోల్ని 6,000 మంది వరకు చూశారు. అందరికీ థ్యాంక్స్. అంతేకాకుండా ముఖ్యంగా కొంత 100 మంది వరకు సబ్స్క్రైబ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. అంతేకాకుండా నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే తప్పనిసరిగా మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోలు నేను చేయడానికి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ పోర్ట్ఫోలియోలో ఈ మాడ్యూల్ 6లో మనకి ఇచ్చిన యాక్టివిటీ ఏమిటంటే కళా సమ్మిత అభ్యసన బోధన. అంటే పాఠ్యాంశం బోధించేటప్పుడు కళను ఏ విధంగా సమ్మిళితం చేసి జోడించి పాఠాలు ఎలా చెప్తాం అన్నది తెలియజేయడం కోసం ఈ యొక్క మాడ్యూల్ 6ని ఇవ్వటం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేను ఏం చేశానంటే 3వ తరగతిలో ఈవీఎస్ మన ప్రపంచం పాఠ్యాంశం ఏం తీసుకున్నానంటే మన శరీరం అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం ఈ పాఠంలో ఈ మన శరీరం ద్వారా విద్యార్థుల్లో ఏ విధమైన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఇక్కడ తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో విద్యార్థి మన శరీరం పాఠం ద్వారా తన శరీరంలోని అవయవాలను గుర్తిస్తారు. రెండోది తన శరీరంలో తనకు తెలిసిన అవయవాల పేర్లు చెబుతారు. మూడవది ప్రతి అవయవం దాని ఉపయోగాన్ని తెలుసుకుంటారు. నాలుగవది విద్యార్థి అవయవాల అవసరతను అర్థం చేసుకుంటాడు. నాలుగవది అవయవ లోపం ఉన్న వారి కష్టాన్ని బాధను తెలుసుకుంటాడు. తర్వాతది అవయవ దానం ఆవశ్యకతను గుర్తిస్తాడు. అవయవాలను ఎలా దానం చేయాలి, ఆ దానం చేస్తే అవతల వాళ్ళు ఎటువంటి బెనిఫిట్ పొందుతారన్నది ముఖ్యంగా విద్యార్థి దాని యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరుగుతుంది. ఈ పాఠంలో నేను కళల ద్వారా అన్నదానికి ఒక కథను తీసుకున్నాను. మొట్టమొదట ఈ కథ ద్వారా అవయవాల ప్రాధాన్యతను తెలుసుకుంటాడు. ఇక్కడ ఒక కథను నేను నెరేట్ చేయడం జరిగింది. దీన్ని నేను అంతా చదివి మీకు వివరిస్తాను. అనగనగా ఒక శరీరంలో పొట్టకు ఆకలి వేసింది. ఆ మాట మెదడుకి చెప్పింది. పొట్ట చెప్పింది అనమాట. మెదడు నోరుకి ఆకలి అని చెప్పింది. నోరు చేతులకి ఆహారం ఇమ్మని అడిగింది. చేతులు కాళ్ళతో ఆహారం తెమ్మని చెప్పాయి. కాళ్ళు కోపంతో ప్రతిసారి నేనే వెళ్ళి తేవాలా, నేను వెళ్ళను అని అలిగింది. దాంతో చేతులు నేను తీసుకోకుండా ఆహారం నోటి దగ్గరకు వెళ్ళదు కాబట్టి నేను తీసుకోను అని చేతులు పొడుచుకున్నాయి. దాంతో నోరు కోపం వచ్చి ఏమిటి నీ గొప్ప, నేను తినకపోతే ఆహారం పొట్టలోకి వెళ్ళదు, నేను ఇంక తినను అని నోరు బొంగమొచ్చి పెట్టింది. ఇలా అందరూ గొడవపడి పొట్టకు ఆహారం ఇవ్వడం మానేశారు. దాంతో పొట్టలో ఆహారం లేకపోవడం వలన శక్తి ఇవ్వడం మానేసింది. దీంతో శక్తి అందక అన్ని అవయవాలు నీరసించిపోయాయి. అప్పుడు మెదడు అన్ని అవయవాలు కలిసి పనిచేస్తే శక్తి శరీరానికి వస్తుందని, లేకపోతే శరీరానికి నష్టం అని చెబుతుంది. అప్పటి నుండి గొడవ పడకుండా అవయవాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ ఏ ఒక్క అవయవం సరిగా పనిచేయకపోయినా శరీరానికి శక్తి ఉండదని, అవయవాలన్నీ కలిసిమెలిసి ఉండాలని, ఇక్కడ మళ్ళీ అవయవాల యొక్క ప్రాధాన్యతను కూడా ఈ కథ ద్వారా వివరించడం జరిగింది. పై కథను ఆధారంగా పిల్లలు శరీరంలో అవయవాలు వాటి పనితీరును పిల్లలతో చర్చించడం జరుగుతుంది. పై కథను ఆధారంగా పిల్లలను మరో కథను ఊహించి చెప్పమని అడుగుతారు. తర్వాత ఇక్కడ నేను మొట్టమొదటి కథను ఉపయోగించుకున్నాను కదా. ఈ తర్వాతసారి నేను ఒక చిత్రలేఖనం అంటే ఇక్కడ బొమ్మను గీయమని చెప్పటం, బొమ్మలకు రంగులు వేయించడం, తర్వాత ఒక బొమ్మ గీసి శరీర భాగాలను గుర్తించమంటూ చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా నేను ఈ మొట్టమొదట కథను తీసుకున్నాను, తర్వాత చిత్రలేఖనం తీసుకున్నాను. ఇప్పుడు ఒక రైమ్ అనమాట. ఈ రైమ్ ద్వారా విద్యార్థికి ఇక పాటల ద్వారా మనం చెప్పాలి అని కళల్లోకి పాటలు కూడా వస్తాయి కాబట్టి ఈ పాటల ద్వారా నేర్పరచని విద్యార్థులకి ఈ అవయవాల ఇంపార్టెన్స్ ని, అవయవాలు ఏం చేస్తాయని తెలియజేయడం కోసం ఇక్కడ ఒక రైమ్ నేను సొంతంగా తయారు చేయడం జరిగింది. ఈ రైమ్ మీకు పాడి వినిపిస్తాను. I think with the brain, I blink with the eye, I smell with the nose, I eat and talk with mouth, I do with the hands, I dance with legs, I listen with ears,
I kiss and smile with lips. I think with the brain. I blink with the eye. I smell with the nose. I eat and talk with mouth. I do with the hands. I dance with the legs. I listen with the ears. I kiss and smile with lips. ఇలా ఒక్కొక్క అవయవం ఏం చేస్తుంది అన్న దాని గురించి వివరించడం జరిగింది. ఐ థింక్ విత్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఆలోచిస్తుందని, అలాగే కన్నురెప్పలు కన్నులు బ్లింక్ చేస్తాయి, కళ్ళు కొట్టుకోవటం జరుగుతుందని, అదేవిధంగా నోస్ స్మెల్ తెలుసుకుంటుంది, వాసన చూస్తుందని, అదేవిధంగా ఇక్కడ మరి మౌత్ మరి తినడానికి మాట్లాడటానికి ఉపయోగపడుతుందని నోరు, అదేవిధంగా చేతులతో పనులు చేస్తామని, కాళ్ళతో నడుస్తామని, డాన్స్ చేస్తామని తెలియచేయటం, అదేవిధంగా చెవుల ద్వారా వింటామని, అదే పెదవుల ద్వారా ముద్దు పెట్టుకోవటం, అలాగే స్మైల్ చేయటం జరుగుతుందని ఇక్కడ రైమ్ లో చెప్పడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులతో పాటించితే చాలా ఆనందంగా, ముఖ్యంగా అవయవాల గురించి తెలుసుకుంటారు, అవయవాలు దేనికి ఉపయోగపడుతున్నాయని చాలా బాగా గుర్తుంచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఒక నాటికని కూడా నేను చిన్న నాటికని తీసుకోవడం జరిగింది. ఇందులో నేను వచ్చేది దీపావళి కాబట్టి ఈ దీపావళి అంశాన్ని తీసుకున్నాను. ఇక్కడ పాత్రలు ఏంటంటే ముందు తరగతి ఉపాధ్యాయులు, అలాగే ఒక నలుగురు విద్యార్థులను కూడా చూపించడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల పేర్లు కవిత, ఝాన్సీ, జాన్, షాహిన్, రమేష్, 5 విద్యార్థులు ఉండడం జరిగింది. ఇక్కడ ఈ 5 విద్యార్థులతో ఉపాధ్యాయులు ఏ విధంగా సంభాషిస్తారు అన్నది ఒక చిన్న నాటిక రూపంలో ఇక్కడ నేను ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ముందు మొట్టమొదటి పిల్లలు వస్తారు. గుడ్ మార్నింగ్ టీచర్. టీచర్ చెప్తుంది, గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. ఇప్పుడు ఝాన్సీ అడుగుతుంది అనమాట, టీచర్ రేపు దీపావళి కదా, మేము మా అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాం. షాహిన్ చెప్తుంది, టీచర్ దీపావళి అంటే ఏమిటి, ఏం చేస్తారు టీచర్. ఇప్పుడు రమేష్ చెప్తున్నాడు, ఓస్ అది తెలీదా, మతాబులు బాంబులు పేల్చే పండుగ కదా టీచర్, నా కోసం మా నాన్న చాలా బాంబులు చుచ్చుబుడ్లు కొంటానని చెప్పాడు. కవిత మళ్ళీ చెప్తుంది అనమాట. కవిత ఏమంటుందంటే, టీచర్ మా ఇంటి నిండా నేను మా అక్క దీపాలు వెలిగిస్తాం, అందుకు మా అమ్మ బోలెడు ప్రమిదలు కొన్నది. టీచర్ అడుగుతుంది, ఓ చాలా సంతోషంగా ఉన్నారే, దీపావళి జాగ్రత్తగా జరుపుకోవాలి తెలుసా. జాన్ చెప్తున్నాడు, అవును టీచర్, మా ఇంటి పక్కన ఉన్న రవి అన్నయ్య చేతితో బాంబును పేల్చిపోయాడు, అది చేతిలో పేలిపోయింది, చేయి కాలిపోయింది, 2 వేళ్లను తీసేశారు టీచర్. ఝాన్సీ అంటుంది. కవిత ఝాన్సీ కవిత కూడా ఏమని చెప్తున్నారంటే, అమ్మో అన్నారనమాట ఒకసారి. అప్పుడు రమేష్ చెప్తున్నాడు, ఏం కాదు టీచర్, నేను చాలా కాల్చాను, నాకేమీ కాదు, ఈ జాన్ గాడు అందరినీ ఇలాగే భయపడతాడు. ఇప్పుడు జాన్ అంటున్నాడు, ఒరే నిజంరా, కావాలంటే మా ఇంటికి రా, చూపెడతాం. రవి అన్నయ్య తరగతిలో చిన్నగా గొడవలు ఇద్దరికి అయినాయి. తర్వాత ఏమైందంటే, టీచర్ గారు, పిల్లలు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడవద్దు, నేను చెప్పింది వినండి పిల్లలు. అలాగే టీచర్ మళ్ళీ అంటుంది అనమాట, పండుగలన్నింటికన్నా పిల్లలకి ఇష్టమైన పండుగ దీపావళి. పిల్లలు అంటున్నారు, అవును టీచర్, నాకు చాలా ఇష్టం. టీచర్ చెప్తున్నమాట, అయితే ఈ పండుగ ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే చేతులు కాళ్ళు కాలిపోవచ్చు, కొంతమందికి కళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంది, కొంతమందికి మతాబులు కాల్చడం వలన వచ్చిన వాసన వలన ఊపిరాడక ఇబ్బంది పడవచ్చు. ఒక కవిత అంటుంది అనమాట. అవును టీచర్, మా అమ్మ కూడా అలానే చెప్పింది. రమేష్, టీచర్ మరి ఎలాగా ఉంటే దెబ్బలు తగలవు చెప్పండి టీచర్. టీచర్ ఇప్పుడు చెప్తుంది అనమాట, వాళ్ళకి సిల్క్ బట్టలు కాకుండా కాటన్ బట్టలు వేసుకోవాలి, అదేవిధంగా టపాసులు పేర్చేటప్పుడు దూరంగా ఉండాలి, పెద్ద శబ్దాలు వచ్చేటప్పుడు చెవులో దూదులు పెట్టుకోవాలి, తర్వాత కాళ్ళకి ఏ చెప్పులు వేసుకోవాలి, ఎందుకంటే మతాబులు కాల్చేసి కిందకు కొన్ని కాలకుండా నిప్పులతో ఉండిపోతాయి కాబట్టి అవి కాళ్ళు మరి పెట్టేసాం అనుకోండి కాళ్ళు కాలిపోతాయి. అందువల్ల ఏం చేయాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. తర్వాత ఉప్పు నీరు పక్కనే ఉంచుకోవాలి. ఉప్పు నీరు ఎందుకంటే వెంటనే ఏదైనా చిన్న నిప్పురవ్వ మనం లేకపోయినా మరి దేని మీద పడినా కూడా వెంటనే ఉప్పు నీటిలో పెట్టినప్పుడు కొంత ఉపశమనం కలుగుతుంది. అందుకని ఉప్పు నీరు పక్కనే ఉంచుకుంటే కొంత జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఏం చేయాలి, పెద్దల సమక్షంలోనే టపాసులు కాల్చాలి. ఈ విధంగా చక్కగా ఒక చిన్న నాటిక ద్వారా విద్యార్థులకి ఈ అవయవాలను ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్న అవయవాల భద్రత గురించి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లాస్ట్కి వచ్చేటప్పుడు చివరికి ఈ మధ్యన మరి దీపావళి పండుగ జరుపుకుంటున్నారు పిల్లలు, ఇంటి పని కింద దీపావళి ఎలా జరుపుకుంటారో తెలియజేయమంటాం.
మరి రాయడం కూడా వ్యాస రచన కింద కూడా ఇవ్వచ్చు. అలా మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కళలను మరి నేను ఒక 4 కళలను ఉపయోగించి ఈ యొక్క పోర్ట్‌ఫోలియోని తయారు చేయడమే మోడల్‌గా మీకు ఇంకా ఇంకా మీరు అనేకమైన కళలున్నాయి. ఆ కళలన్నిటిని మీరు ఉపయోగించి మీ యొక్క నైపుణ్యం ద్వారా మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇది నేను ఈ విధంగా మోడల్‌గా తయారు చేశాను. ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరు వీక్షించాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నేను మరిన్ని వీడియోలు నేను చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని చెప్తూ థాంక్ యూ.